హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనువన్ తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం అండ్ ఐ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాము. అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. అండ్ ఇది వచ్చేసి అషీన్ ఆఫ్టర్నూన్ పిక్ చేసి నువ్వే ఫస్ట్ అషమ్మా వాటిచి అషి వాటే కార్స్ వస్తాయి ఏంటి? నేను సైకిల్ పెట్టేసి వస్తావా? నువ్వే తీస్తావా? సరే వెళ్ళరా ఫాస్ట్గా. నేనే అక్కడ పెట్టావా సైకిల్? ఎక్కడ పెట్టాలి? ఫాస్ట్గా రావాలి, ఎండ వేడిగా ఉంది. అక్కడ పెట్టుకో సైడ్, అక్కడే. రావాలి, అమ్మకి హైస్ ఉంది. తొందరగా తొందరగా రావాలి అషమ్మా. క్యాప్ కూడా తీసేయి, క్యాప్ తీసేయి. నువ్వు వచ్చి డోర్ తీసే వరకు నేను వెయిట్ చేయాలా? థ్యాంక్ యూ. పద నడు. ఎవరు? ఇప్పుడు దాకా బజ్జి ఉంది, నువ్వు వస్తా అని వెయిట్ చేస్తుంది. పద నడు. లేట్ వచ్చామా? నేను తినా, హెల్ప్ చేయనా? వద్దా? ఏది నేను చేస్తాను. చల్లగా ఉంది ఇల్లు. ఇల్లు చల్లగా ఉందా? డోరేసి. ఫ్యాన్ పెట్టలేదు, ఇంట్లో అలాగే ఉంటది. నీ చెప్పులు ఎక్కడ పెట్టాలి? నా కోసం ఓపెన్ చేసావా? థ్యాంక్స్ అషమ్మా. డోర్ వేస్తాను ఫస్ట్. లేకు. ఏం పెట్టేశాను? నా చెప్పులు పెట్టేసానా? నువ్వు పెట్టవా? నాకు హెల్ప్ చేయవా? వారు ఎందుకషి? నేను గ్రాసరీ అయితే నువ్వు నాకు హెల్ప్ చేయవా? నువ్వని నేను వన్ అలా పెట్టను. నేను నేను కింద పెట్టే, నేను పెడతాను. ఎక్కడికి అషి? ఏంటది? మఫునా? మఫున్ నేనే తిన్నా. కొంచెమే తిన్నా, నీకోసం ఉంచా కొంచెం. చూడు, చల్లగాలేస్తుందా? చల్లగాలేస్తుందా నీకు? ఫస్ట్ హ్యాండ్ వాషింగ్ చేసుకోవాలి కదా. బ్యాగ్లో బాక్స్ తీసేయి. అవునా?
బ్యాగ్లో అక్కడ పెట్టేసిరా కబోర్డ్లో. ఓ ఏది నేను చూస్తాను. ఏది అవునా? ఏది సరే ఓకే సరే. బాక్స్ తీసేసి బ్యాగ్ అక్కడ పెట్టేసిరా. వద్దు చూపించొద్దు. తరా తినేసి చూసారు కదా, చాటర్ బాక్స్లో మాట్లాడుతూనే ఉంటుంది నాన్ స్టాప్ అనమాట. అండ్ ఆషిక్ అయితే స్టిల్ ఇంకా టైమింగ్స్ ఎక్కువ ఇవ్వలేదు, 3 అవర్సే ఇచ్చారు. అలవాటు పడాలి స్లోగా అన్నట్టు. మార్నింగ్ ఇద్దరిని డ్రాప్ చేస్తాను అండ్ మళ్ళీ మధ్యాహ్నం 12:30 ఆ టైంకి అషిన్ పిక్ చేసుకొని వస్తాను. మళ్ళీ మేము 1:35 టైంకి మళ్ళీ ఇద్దరం కలిసి దక్షిత్ని పిక్ చేసుకోవడానికి వెళ్ళొస్తాము. అసలు ఈ 38-40 డిగ్రీస్ ఎండల్లో అన్నిసార్లు తిరగాలంటే మా ఇంటి నుంచి ఒక 15 మినిట్స్ వాక్ అనమాట. వెళ్ళడం రావడం. అసలు మధ్యాహ్నం అయితే చాలా ఇబ్బంది అనిపిస్తుంది, బట్ స్టిల్ తప్పదు. అండ్ ఇది అషి రొటీన్ అనమాట కిండర్గార్టెన్ నుంచి వచ్చాక. అండ్ నిజంగానేనండి, బయటికి వెళ్ళి ఇంట్లోకి రాగానే పిల్లలు రోజు అంటారు, దక్షిత్ కూడా అంతే, అమ్మ ఇంట్లో చాలా చల్లగా ఉందమ్మా, బాగుందమ్మా అంటాడు. అసలు ఎక్కడ షట్టర్స్ కానీ ఏదో లైట్ వెలుగు వచ్చిందా లేదా అన్నట్టు షట్టర్స్ అన్నీ క్లోజ్ చేసేసుకుంటున్నాము. అప్పుడే కొంచెం ఉండగలుగుతున్నాం అనమాట. ఇంట్లో ఎలా సస్టైన్ అవుతారు ఏసీ ఫ్యాన్ లేకుండా అని అడుగుతారు. ఇదేనండి, ఇంకా ఏమీ ఓపెన్ చేసుకోమన్నమాట. అది మార్నింగ్ క్లోజ్ చేస్తే మార్నింగ్ లేచాక ఒక హాఫ్ అన్ అవర్ అలా ఓపెన్ చేసి ఉంచుతాము అంతే. ఇంక వెంటనే ఎండ స్టార్ట్ అవుతుంది, ఇంక వెంటనే అన్ని షటర్స్ వేసేసుకుంటాము. మళ్ళీ నైట్ ఎప్పుడో 9-9:30 ఆ టైంకి ఓపెన్ చేస్తున్నాం అనమాట. కొంచెం చల్లదనం వస్తుంది అన్నప్పుడు. అంతవరకు ఆ టేబుల్ ఫ్యాన్తోనే అడ్జస్ట్ అవుతున్నాం. అవి నైట్ అయినా పగలైనా అంతే. టేబుల్ ఫ్యాన్ కూడా ఈ మధ్య టెంపరేచర్స్ టూ హెవీ అవుతుంటే అసలు లిటరల్లీ ఉండలేకపోతున్నాం అనమాట బయట ఎండలకి. సో ఇంకా దక్షిత్ని కూడా పిక్ చేసుకొని వచ్చి ఇంకా ఇద్దరికి డ్రెస్ అది చేంజ్ చేశాను. చాలా వరకు ఇంట్లోనే ఉన్నారు. ఇది వచ్చేసి కొంచెం 5 ఆ టైంకి అనమాట ఆడుకుంటా అన్నారు. మన ఆకుకూరలు అయితే ఇలా ఎదుగుతున్నాయి అనమాట. గోంగూర చాలా స్లోగా ఉంది. ఆల్మోస్ట్ 2 days తర్వాత వెయిట్ చేస్తే 1 month అవుతుంది మనం విత్తనాలు వేసి. ఇది కూడా ఎండకు అనుకుంటా బాగా ఇలా అయిపోతుంది. సో దీన్ని అయితే చూస్తాను ఏం చేయాలో. అండ్ ఈ పాలకూర అయితే ఇది బేబీ స్పినాచ్ అనమాట. నేను ఇవి వేసింది. సో సీడ్ ఫ్లవరింగ్ వచ్చేస్తుంది, మీకు కనిపిస్తుంది కదా, పైనంతా ఫ్లవరింగ్ వచ్చేస్తుంది. సో ఈ ఆకులన్నీ హార్వెస్ట్ చేసేస్తా రేపు. ఇన్ని రోజులు ఎందుకు వెయిట్ చేశానంటే వండుకునే రోజు స్పినాచియా వండుకునే రోజే హార్వెస్ట్ చేసి ఫ్రెష్గా వండుకుందాం అన్నట్టు అనుకుంటున్నా. సో ఇదైతే మొత్తం హార్వెస్ట్ చేసేద్దాం ఇప్పుడు. డాడీ హౌ ఆర్ యూ ఫీలింగ్? బాగుంది ఇలా కట్ చేసుకుంటే. ఫ్రెష్ కానీ ఇన్ని రోజులు కొయ్యొద్దని అన్నారు, ఫ్రెష్గా వండుకుంటాం అన్నప్పుడు కోసుకుందామని అన్నారనమాట. అందుకే రేపు వండుదామని ఇప్పుడు కట్ చేస్తున్నాం. మార్నింగ్సే ఇలా కూర్చొని కట్ చేయాలంటే అసలు అవ్వదు. అండ్ ఇలా సీడ్స్ వచ్చినవి 1-2 వదిలేద్దాం అనుకుంటున్నాను. పెద్దగా అయ్యి సీడ్స్ ఫామ్ అవుతాయి కదా, ఇవి మళ్ళీ నాకు యూస్ అవుతాయని 2-3 ప్లాంట్స్ అయితే వదిలేస్తాను, ఆకులు ఒకటి కట్ చేసి. అండ్ కట్ చేస్తే పాలకూర మళ్ళీ వస్తుంది అనమాట. సో ఆ ట్రైల్లోనే ఉన్నాం. అండ్ టెంపరేచర్స్ 40 degrees అలా వెళ్తుంటే 40-42 అసలు మొక్కలన్నీ వాడిపోయినట్టు అలా అయిపోతున్నాయి. టూ మచ్ హీట్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ చెప్పాను కదండి, చాలా మంట పుట్టే వేడి ఉంటుంది అనమాట. మొక్కలు అయితే అసలు ఎన్ని వాటర్ పోసినా చాలా వరకు అలానే ఉంటున్నాయి. ఎంతవరకు ఏం గ్రో అవుతున్నాయో తెలీదు. సో ఫైనల్లీ మన పాలకూర అయితే మొత్తం హార్వెస్ట్ చేసేసాము. ఇది కొంచెం నేను పప్పు చేశానమాట. టేస్ట్ చాలా చాలా బాగుంది. ఎలా అయినా మనం కోసుకున్నదే ఫ్రెష్గా. అండ్ ఆకులకి కొంచెం చిన్న పురుగులాగా పడుతుంది అనమాట. ఇంకా అక్కడ కూర్చొని సార్ట్ చేసేస్తున్నాం. కొన్ని లీవ్స్ అయితే పోయాయి, బట్ స్టిల్ వీఆర్ వెరీ హ్యాపీ. ఆర్గానిక్గా పండించుకున్నాం కదా, ఏం వేయకుండా. నెక్స్ట్ తోటకూర హార్వెస్ట్ చేయాలన్నమాట. సో చాలా హ్యాపీ అనిపించింది ఓన్గా ఇలా పెంచుకొని కట్ చేసుకొని తింటూ ఉంటే. అండ్ మా హస్బెండ్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అండ్ పప్పు కూడా చాలా డిఫరెంట్గా చేశాను అప్డేట్ ఇస్తాను.
సో ఈ ప్లాంట్ అయితే ఒక 2-3 ఫ్లవర్స్ వచ్చిందనమాట. నేను అప్పుడు షూట్ చేయలేదు, కొంచెం బాగానే గ్రో అవుతుంది, సపోర్ట్ ఇచ్చాను. అండ్ ఇవి కూడా మనం పైన పిన్ చేసేసాం కదా, సో సైడ్ బ్రాంచెస్ వస్తున్నాయి అనమాట దాలియాకి. జాగ్రత్తగా చూసుకోవాలి, ఏమన్నా పురుగు పడుతుందేమో తెలీదు. అండ్ ఇంకా దీని ఫ్లవర్స్ అన్నీ అయిపోయినాయి, ఇది ఒక్కటే ఉంది. ఇప్పుడు చెట్టు మీద గ్రోత్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇవన్నీ కూడా బాగా పెరిగాయి. చూసారు కదా, నేను చిన్నప్పుడు వేసాను, చిన్నగా ఉన్నప్పుడు వేసాను. సో మంచిగానే పెరిగాయి. అండ్ ఇవన్నీ కూడా చూడాలి, ఎండకు అనుకుంటా కలర్ అంతా అలా ఫేడ్ అయిపోతుంది. అండ్ పాలకూర ఇప్పుడే హార్వెస్ట్ చేశాను కదా. అండ్ టమాటోస్ మనం మీకు చూపించాను కదా, ఎగ్జాక్ట్గా 1 వీక్ అయింది. చిన్నగా ఉన్నప్పుడు కట్ చేసినప్పుడు మీకు చూపించాను కదా. ఇవి చూడండి, మేము కట్ చేశాక అసలు ఒక్కాకే ఈ మొత్తం స్టెమ్లో ఒక్కాకు నా చెయ్యి అంత పెరిగింది. అసలు ఎంత జెయింట్గా పెరుగుతున్నాయంటే ఆకులు, పెద్ద వృక్షాల్లాగా పెద్ద పెద్ద అయిపోయింది. నేను మధ్య మధ్యలో ఇలా చాలా ఆకులే కట్ చేసేస్తున్నాను కిందకున్నాయన్నీ, ఎందుకంటే బలమంతా వాటికే పోతుంది, చాలా పెద్ద ఆకులు తినేస్తున్నాయని నాకు అనిపించింది. సడన్గా పెద్ద పెరిగిపోతున్నట్టు అనిపించింది నాకు. సో బెటర్ కొన్ని ట్రిమ్ చేసేస్తాను ఆకులు, సో దట్ కొంచెం పైకి ఎదిగి దానికి కూడా సపోర్ట్ స్ట్రెంగ్త్ బాగుంటుందని. నాకు ఎందుకో ఆకులే మొత్తం తీసుకుంటున్నాయేమో అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే అండ్ చాలా వరకు నేను ఫ్లవరింగ్ కట్ చేసిన 1 వీకే ఇంత బాగా పెరిగే మొత్తం ఫ్లవరింగ్ కూడా వచ్చాయి అన్నమాట. ఇలాగా అన్ని వాటికి వచ్చాయి మ్యాక్సిమం. ఇదిగోండి, అన్ని వాటికి వచ్చాయి, బ్లూమింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి అయితే పూత ఏమీ నేను తీయను, ఎందుకంటే స్టెమ్స్ కూడా కొంచెం లావుగా బాగానే గ్రో అయ్యాయి. అండ్ పెప్పరోని అయితే ఇదిగోండి, మొన్న దక్షిత్ బాల్ ఆడుతూ పైన ఇంత స్టెమ్, ఈ పెద్ద స్టెమ్ బాల్ దీని మీద పడి కట్ అయిపోయింది అనమాట. ఫుల్ ఫ్రూటింగ్ ఉంది, ఈ ఒక్క ఫ్లవరు ఇలా నిలిచిందనమాట, పెప్పరోని అవుతుంది. అండ్ క్యాప్సికమ్ కూడా నాకు ఇలా ఫ్లవరింగ్ స్టార్ట్ అయిందనమాట రెండింటికి, చూడాలి. అండ్ ఇవి కూడా తీసేద్దాం కుదిరితే, ఇవన్నీ కూడా ఆకులే వస్తాయి మోస్ట్లీ. అండ్ దీనికి ఓకే. అండ్ వెనకాల చెట్లకి తెలీదు ఏమన్నా, అండ్ వెనకాల చెట్లు అయితే బాగానే ఉన్నాయి, అవి కూడా ఫ్లవరింగ్ వస్తున్నట్టే ఉంది, బట్ నుంచున్నాయి బాగానే నిలబడ్డాయి అన్నీ. అండ్ ఇవి ఇంత పెద్ద ఆకులు ఎందుకు అవుతున్నాయి నాకు తెలీదు, మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. చాలా పెద్దగా ఉన్నాయి ఆకులు. అండ్ కింద వాటికి కూడా కొంచెం ప్లేస్ వస్తుంది. ఈ ప్లాంట్స్ కూడా అంతే, ఇవి మొత్తం ఫ్లవరింగ్ వచ్చాయి, బట్ ఏమవుతాయో తెలీదు, అన్నిటికీ అలాగే ఉన్నాయన్నమాట. అండ్ ఇవి కూడా అంతే, చాలా పెద్ద ఆకుల కింద ఫామ్ అయ్యాయి. అండ్ ఈ చెట్టు కూడా చాలా బాగా మల్టిపుల్ బ్రాంచెస్ వచ్చాయి, అండ్ అన్నీ ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యాయి. అండ్ బుజ్జి కాయలు కూడా చిన్ని కాయలు, ఇవి బేసిక్గానే చిన్నగా ఉంటాయి, అండ్ ఇంకా చిన్న కాయలు అనమాట. సో దీనికి కూడా కొన్ని ఆకులు అయితే తీసేసాను. సో ఇవన్నీ కూడా అంతే ఉన్నాయి పెద్దగా. అండ్ ఈ బెండకాయలు ఏంటో, అయ్యయ్యో బెండకాయ కూడా వచ్చేసింది, ఐ థింక్ ఇది తీసేయాలి, చిన్న బెండకాయ. అండ్ ఇవి బీన్స్. అండ్ ఇప్పుడే చిల్లీ కూడా చిల్లీ కూడా ఇప్పుడిప్పుడే పెరుగుతూ ఉన్నాయి. అండ్ ఇవి కూడా బాగానే పెరిగే హైట్ అది. అండ్ అది ఇంకొక రకమైన బీన్స్. అండ్ ఇవి ఇండియన్ చిక్కుళ్ళు. సో ఫాస్ట్గానే ఎదుగుతున్నాయి, లైక్ ఎండ రావడం స్టార్ట్ అయిన కాంచి కొంచెం గ్రోత్ బాగుందనమాట. అండ్ నా సర్ప్రైజ్ కోసం ఇక్కడ ఏదో మొక్క వస్తుంది, అది ఏం మొక్క కూడా నాకు తెలీదు. అండ్ ఇవి దోసకాయ, ఇవి కూడా చాలా స్లో గ్రోత్ ఉంది, దీనికి సపోర్ట్ పెట్టాను. సో యా. అండ్ ఇందులో కూడా అంతే, ఇవి బీన్స్.
అండ్ నేను పెట్టానుగా చిన్ని వంకాయలు, ఇవి కూడా బాగానే గ్రోత్ అవుతున్నాయి. అండ్ మొన్న ఆశయమ్మ తిని పుచ్చికాయ వేసింది, అవి అనుకుంటా సీడ్స్. అండ్ నేను కొరియాండర్ వేసాను, సో అవి కూడా వస్తున్నాయి. అండ్ ఈ సొరకాయ ఏంటో అసలు గ్రోత్ లేదు, చూడాలి. నాకేదో పాడవుతుంది, చూడాలి. అండ్ అది కర్బూజా అనుకుంటున్నా. అండ్ ఈ ప్లాంట్ కూడా, ఈ వంకాయ ప్లాంట్ కూడా బాగానే పెరిగింది. అండ్ ఈ ఏమంటారు గురికే, ఇది కూడా బాగానే పెరుగుతున్నాయి. యాక్చువల్గా అయితే మీరు చూస్తే నేను కాయలన్నీ తెంపేశాను మార్నింగ్. ఇలా చాలా కాయలు వచ్చేసాయి అనమాట, చెట్టు అంతా. 3 చెట్లకి కాయలు వచ్చేసాయి, చిన్నవి. మొత్తం ప్రతి స్టెమ్కి ఇలాంటి కాయలన్నీ వచ్చేసినాయి అనమాట. కింద ఆకులు అంటే మెయిన్ బ్రాంచ్కి దీనికి మధ్యలో వస్తాయి కదా, సో అలాంటివన్నీ తెంపేశాను అనమాట. ఇదిగో చూడండి, ఇక్కడ కూడా ఉంది. ఇంకా ఇలా చాలానే వస్తున్నాయి అనమాట. చెట్టు గ్రోత్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఇవి ఎక్కువ రావద్దు అని అన్నారు నేను చూసిన వీడియోస్లో. ఇంకా అందుకనే ఇదిగోండి ఇవన్నీ తీసేసాను అనమాట. ఈ పొద్దున్న చూస్తే ఇవేమీ లేవు, మరి ఇప్పుడు వచ్చాయేమో తెలీదు. దీనికైతే ఇంక మొత్తం ఖాళీ చేసా. కొంచెం బాగా పెరిగితే బాగా వస్తుంది అని అన్నారు, అందుకనే. అండ్ కొత్తిమీర కూడా హార్వెస్ట్ చేసేయాలి, కట్ చేసేద్దాం అనుకుంటున్నాను. వంకాయ చెట్టు చూపిస్తా. అండ్ కొత్తగా యాడ్ ఆన్ వచ్చేసి ఫిగ్ చెట్టు కొన్నాం అనమాట. ఇది నిన్న వెళ్ళి తీసుకొచ్చాడు తను, బాగుంది. ఇది స్వీట్గా చాలా పెద్దగా అవుతుందంట. ఇప్పుడే తీసుకొచ్చాం కాబట్టి ట్రాన్స్ప్లాంట్ చేయట్లేదు అప్పుడే, దీనికి ఒక ప్లేస్ ఎత్తుక్కోవాలి. ఇది కూడా పెద్దదే అవుతుంది. అండ్ అక్కడుండే జుట్టుని తీసి ఇంకో దాంట్లో వేసాక మట్టి చేంజ్కి ఏమో ఆకులన్నీ పోతున్నాయి స్లోగా, తెలీదు ఎంతవరకు బతుకుతుందో. బట్ దీనికైతే ప్లేస్ చాలా కావాలి, అందుకే చాలా పెద్ద పాట్లో వేసాను తీసి. అండ్ దీనికి లాస్ట్ టైం ఇక్కడ ఒక ఫ్లవరింగ్ వస్తే ఈ వంకాయకి పట్టుకుంటే పోయింది అని చెప్పాను కదా దులిపితే, అప్పుడు ఒక్క ఫ్లవర్ కూడా లేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా ఫ్లవర్స్ స్టార్ట్ అయ్యాయి అనమాట. హోపింగ్ తొందరగా వంకాయలు వస్తే చూడాలి అని చెప్పి. సో ఇది చెట్టు. సో ఇంతవరకు ఉంది ఇక్కడ గార్డెన్ అయితే. సో ఇది అప్డేట్ చేద్దాం అనుకున్నాను. ఈరోజు 21 జూన్, 22 జూన్ అనుకుంటా ఈరోజు. మనం 23rd మేలో అన్ని బెడ్లో వేసాం కదా, సో రేపటికి ఆల్మోస్ట్ 1 మంత్ అవుతుందన్నమాట. ఇవన్నీ పెట్టి, అంటే అవి చిన్నవన్నీ పెట్టి. సో ఇవి రీసెంట్గానే వేసాం కదా, ఇవన్నీ తర్వాత వేసినవి. చూద్దాం ఎంతవరకు గ్రోత్ ఉంటుందో. అండ్ ఈ రోజెస్ మంచిగా ఒక 6 బడ్స్ కలిపి పెద్ద స్టెమ్కి వస్తే వాటర్ పోసేటప్పుడు అది తగిలేసి ఆ పెద్ద కొమ్మ ఇరిగిపోయిందనమాట. సో ఈ ఒక్క ఫ్లేవరే మిగిలింది. అండ్ ఇది కూడా. అండ్ ఇవి వచ్చేసి ఆల్మోస్ట్ 3 years ఓల్డ్ ప్లాంట్స్. నేను ఎప్పుడో బీటెక్ హైమ్లో ఉన్నప్పుడు తీసుకొచ్చా, అంటే మేము మ్యూనిక్ నుంచి షిఫ్ట్ అయినప్పుడు కొన్న ప్లాంట్స్ ఇవి. అప్పటి నుంచి పాట్లో ఉండేవి, నేల మీద పెట్టాను అనమాట. సో ఇక్కడంతా ఇలా అరేంజ్ చేసుకున్నాం మేము. ఇంకా దీనికి చెయ్యాలి, బట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే ఇలా స్టోన్స్తో ఇలా అరేంజ్ చేసామన్నమాట. ఇది చెట్టు పూతొచ్చి పోయింది ఎందుకో. అండ్ బేర్ రూట్స్ నుంచి వేసాం కదా, సో అదైతే ఒక బడ్ ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. ఇది కూడా అంతే. అండ్ ఇదైతే బడ్స్ వచ్చాయి అన్నమాట. సో రెడీ టు బ్లూమ్. ఆ ఫ్లవర్ అవ్వాలి యాక్చువల్గా అయితే, అక్కడ కనిపిస్తుంది కదా, ఆ ఫ్లవర్ అవ్వాలి. ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. 2 బడ్స్ ఉన్నాయి, ఎలా పూస్తుందో చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బేర్ రూట్స్ నుంచి వేసిన దాంట్లో ఇవి 2 రోజెస్ వచ్చాయన్నమాట. సో ఇవి 2 పెరిగాయి, బాగున్నాయి. ఇవి స్మెల్ వస్తున్నాయి మంచిగా. ఇవి స్మెల్ వస్తాయని తెలియదు నాకు, బట్ ఇవి యానిమల్స్ ఏవో వస్తున్నాయి, చిన్న క్రీపర్స్ ఇందులోకి. ఇదైతే ఇంకా ఫ్లవరింగ్ ఏం రాలేదు. అండ్ ఇది కూడా మీకు చూపించలేదు కదా, నేను లైట్స్ యాడ్ చేశాక మొత్తం కంపోస్ట్ లేయర్ అంతా యాడ్ చేసామన్నమాట. అన్నీ కొంచెం బాగానే పెరుగుతున్నాయి. క్లిమాటిస్ కాదు, బాగా పేరు గుర్తు రావట్లేదు, అది కూడా మొత్తం కట్ చేసేసాను అనమాట. ఇప్పుడు అంతా న్యూ గ్రోత్ స్టార్ట్ అయింది చూసారా, అంతా లీవ్స్ అవి వస్తూ ఉన్నాయి. పైన పువ్వులు అవన్నీ కట్ చేసేసాను ఇంకా. అండ్ ఇక్కడ కూడా ఒకటి ఉంది, దానికి కూడా ఆకులు అవన్నీ కట్ చేసేసాను మార్నింగ్. ఫ్లవర్స్ కూడా కట్ చేస్తా. దీని అప్డేట్ అయితే ఇది. అండ్ ఇప్పుడైతే వాటర్ పోసేస్తా.
అండ్ మొక్కలకి నీళ్లు పోసినప్పుడు ఆహ్, ఒక్కొక్కసారి మట్టి వాసన వస్తది కదా! బాగా ఎండి ఉన్న మట్టి చాలా అనిపిస్తది. అండ్ ప్రస్తుతానికైతే నేను ఈవినింగ్స్ ఒక్కటే పోస్తున్నానండి. అరౌండ్ 8, 8:30 ఆ టైంకి వాటర్ పోస్తున్నాను. అసలు చల్లగా అవ్వట్లేదు. అండ్ 9:30కి పోసిన రోజులు కూడా ఉంటున్నాయి. వేడిగా ఉంటే మంచిది కాదు కదా! అందుకనే ఎక్కువ వాటర్ పోయట్లేదనమాట. బాగా కొంచెం అన్నా చల్లగాలొస్తుంది. కొంచెం బావుంది, బెటర్‌గా ఉందన్నప్పుడే పోస్తున్నా. అండ్ మార్నింగ్స్ అయితే అసలు వాటర్ పొయ్యట్లేదు. యాజ్ ఆఫ్ నౌ ఒక్కసారే పోస్తున్నాను అనమాట. అన్నీ కొంచెం చిన్నగానే ఉన్నాయని చెప్పి. అండ్ బెడ్‌లో మట్టి కూడా చెక్ చేసుకుంటాను ఫింగర్ పెట్టి ఎంత డ్రైగా ఉంది అని. దాన్ని బట్టి వేసుకుంటా అనమాట. అండ్ ఇంకా మొత్తం ప్లాంట్స్ అన్నిటికి వాటర్ పోసుకున్నా. మా హస్బెండ్ నేను ఎప్పుడూ అనుకుంటాము నేను పోస్తా అంటే నేను పోస్తా అని. ఆ రోజు తను వాళ్ళతో ఏదో ఆడుకుంటున్నారు గార్డెన్‌లో. సరేలే నేను పోసేస్తా అని చెప్పి ఇంకా నేను వాటర్ చేస్తున్నాను అనమాట. అండ్ ఈ వాటరింగ్ అయితే నాకు ఒక్కొక్కసారి క్యాన్స్‌తో పట్టుకొని కావాలని పోస్తా అనమాట. ఎక్కువ సార్లు తిరిగినట్టు నాకు వాకింగ్‌లా ఉంటదని. లేదంటే గనక ఇలా హాఫ్ సైడ్ పైప్‌తో పోస్తా. అండ్ ఇంకొక సైడ్ వచ్చేసి క్యాన్స్‌తో పట్టుకెళ్ళి పోస్తా. క్యాన్స్‌తో పట్టుకెళ్తే నాకు ఎలా కాదన్నా 20, 25 మినిట్స్ పడతదనమాట అన్నిటికి పోయడానికి వాటర్. సో, నాకు మంచి ఎక్సర్సైజ్‌లా అనిపిస్తది. అండ్ ఇక్కడ లీఫీ వెజిటబుల్స్ అన్నీ వేసాం గదా! మిక్స్డ్ వేసాను ఇందులో. ఇక్కడ కూడా కొంచెం స్లోగానే వస్తుంది. ఇది మంచిగా ఎండ తగిలే ప్లేస్ అనమాట. మేబీ అందుకో ఏమో నాకు తెలీదు. బయట గార్డెన్స్ ఇవి ఎలా ఉన్నాయి గ్రోత్ తెలీదు. ఈ ఇయర్ నేను కొంచెం లేట్‌గానే పెట్టాను. బట్ స్టిల్ ఐయామ్ హ్యాపీ. ఇవన్నీ సీడ్స్ వేసాను చెప్పాను కదా, కొంచెం పాలకూర, కొంచెం తోటకూర, బీన్స్, సన్ఫ్లవర్ ఏవి దొరికితే వేసాను అనమాట నేను. సో అవన్నీ చాలా స్లోగా వస్తున్నాయి. మొన్నటి వరకు క్లైమేట్ బాగాలేదు కదా, చల్లగా అయింది కదా. సో ఇప్పుడిప్పుడే మళ్ళీ అన్నీ స్టార్ట్ అవుతున్నాయి. అండ్ ఇందులో కూడా కొన్ని సీడ్స్ వేసాను చెప్పాను కదా. సో జినియా అండ్ ఇవన్నీ మ్యారీగోల్డ్ అనమాట. సో అక్కడక్కడ వేసినవన్నీ వస్తూ ఉన్నాయి స్లోగా. తెలీదు, స్లోగా అయితే వస్తున్నాయి. ఈరోజు కిచెన్ వేస్ట్ అయితే నాకు ఈరోజు వచ్చిన కిచెన్ వేస్ట్ ఇదే అనమాట. సో ఇలా ఎప్పటికప్పుడు తీసుకుంటున్నా, లేదంటే స్టోర్ చేస్తున్నా. ఇలా వచ్చిన వాటర్ ఇది ఈరోజు మార్నింగ్ నుంచి రేపు నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఉంచి ఈ వాటర్లో మళ్ళీ వాటర్ ఫిల్ చేసి కొంచెం ఎక్కువ కలిపి అలా ఆకుకూరలకి, వెజిటేబుల్స్కి అన్నిటికీ ఇస్తున్నాను అనమాట. మేబీ అందుకనేనేమో అంత ఫాస్ట్ గ్రోత్ ఉంది. నేనైతే ఇంకే ఫెర్టిలైజర్స్ ఎక్సెట్రా ఏమి ఇవ్వట్లేదు ప్లాంట్స్కి. జస్ట్ నా కిచెన్ వేస్ట్ నుంచి వచ్చిందే 24 అవర్స్ ఉంచేసి వాటర్లో అప్పుడు వేస్తున్నాను అనమాట. ఏవైనా సరే డైరెక్ట్గా కూడా పోసేయట్లేదు. రైస్ వాటర్ ఏదైనా సరే ఈరోజు రైస్ వాటర్ వేయలేదన్నమాట. జస్ట్ రైస్ వాటర్ పొద్దున్న ఇండోర్ ప్లాంట్స్ కానీ ఉంచుకున్నాను. సో ఇవి జస్ట్ వెజిటేబుల్స్ నుంచి వచ్చిన వేస్ట్లో అందులో వాటర్ ఫిల్ చేసేసి ఉంచాను అనమాట. అవన్నీ దీంట్లోకి దిగుతాయని చెప్పి. ఇది రేపొద్దున్న మార్నింగ్ లేచాక వాటర్ మిక్స్ చేసి వేస్తాను ఇవన్నిటికీ. అండ్ ఎప్పుడైనా రైస్ వాటర్ కానీ ఇలా వెజిటేబుల్స్ వాటర్ కానీ మొక్కలకి డైరెక్ట్గా పోసేయకూడదంట. అది సాయిల్ కొంచెం వెట్గా ఉన్నప్పుడే పోయాలని విన్నాను. డైరెక్ట్గా పోయకూడదంట డ్రైగా ఉన్నప్పుడు. సో ముందు వాటర్ లైట్గా స్ప్రింకిల్ చేశాక అప్పుడు ఈ వాటర్ ఇస్తానన్నమాట. సో సోలార్ లైట్ తీసుకొచ్చాం ఈరోజు. దీనికి పెట్టాలి. దీనికి ఆల్రెడీ మా ఓనర్ ముందు పెట్టి ఉన్నారు. ఇది పని చేయట్లేదు, ఎప్పుడుదో పాతది అనుకుంటా. సో దీనికి పెట్టాలని అనుకున్నాం. ఈ ట్రీ ఏంటో అడిగితే మొన్న ఓనర్ వాళ్ళ కోడలు చెప్పారు, ఆవిడకి ఐడియా లేదంట. ఎప్పటి నుంచో ఉంది, తనకి గుర్తులేదంట ఏం ట్రీ అనేది. ఎక్కడికి వెళ్ళిపోను? ఇంటికి వెళ్ళిపోనా? అలా పట్టుకొని వెళ్ళిపోనా? నువ్వే తిరగాలనుకుంటా. తిరగడం అవ్వదు, నువ్వే తిప్పాలి దాని చుట్టూ. సో ఇలా చూస్తున్నాం, చుట్టూ చుడుతున్నాం.
ఏది ఏది దాని స్టిక్ ఏది Ich mache Schokolade rein. Und du machst Sand rein. ఇంకా పిల్లలు కాసేపు ఆడుకున్నారు. వాళ్ళు మధ్యాహ్నం పడుకున్నారనమాట. ఇంకా నైట్ అయితే మేము ఒక సిరీస్ స్టార్ట్ చేసాము. రాక్ అనమాట. సోనాలి బింద్రేది రీసెంట్గా వచ్చింది. ఐ థింక్ ప్రైమ్ అనుకుంటా ఆర్ నెట్ఫ్లిక్స్. చాలా బాగుంది సిరీస్. ఒక పిల్లలు కిడ్నాపింగ్ అండ్ ఢిల్లీలో జరిగిన ఒక కేసు సిరీస్ అనమాట. చాలా బాగా అనిపించింది. మేము ఒక 2 days చూసాము. సో ఎవరైనా చూడకపోతే చూడండి. నాకు ఏదైనా ఇలా నచ్చితే కొన్ని అయితే నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను. జస్ట్ అవేర్నెస్ కైండ్ ఆఫ్ మూవీ లాగా అనమాట సిరీస్. బాగున్నాయా లైట్స్? యా అక్కడ కూడా వచ్చే లైట్స్. అట్లే నాన్న. ఈ సోలార్ లైట్స్ అన్నీ సమ్మర్లో ఆన్ అవ్వాలంటే 10 దాటాలన్నమాట. 10 దాటాక స్లోగా ఒక్కొక్క దగ్గర స్టార్ట్ అవుతూ ఉంటుంది. అండ్ మేమైతే పడుకొని ముందు పక్కా గార్డెన్లో ఒక రౌండ్ వేసి ఆ లైట్స్ అన్నీ చూసుకొని అప్పుడు వెళ్ళి పడుకుంటాము. అండ్ ఈ చెట్టుకు కూడా పెట్టాక చాలా బాగా అనిపించింది. అది తీసేద్దామంటే చాలా పెద్దగా ఉంది. మా ఓనర్ కూడా ఎప్పటి నుంచో అలానే ఉంచారంటే సరేలే దానికి జస్ట్ లైటింగ్ పెట్టుకొని అలా బ్యూటిఫై చేద్దాం అన్నట్టు అనుకున్నాము. అండ్ గార్డెన్లో ఇలా కంప్లీట్గా ఆల్మోస్ట్ మేము అనుకున్న ప్యాటర్న్లో అన్నీ సెట్ చేసేసాం అనమాట. లైట్స్ అయితే ఫ్రంట్ అండ్ బ్యాక్. మాకు చాలా బాగా అనిపించింది. నైట్ అయితే చాలా హాయిగా అనిపిస్తుంది అనమాట. పిల్లల్ని ఎండ కోసమని మధ్యాహ్నం పడుకోబెడుతున్నాం కాబట్టి ఇంకా నైట్ మాతో పాటు పడుకుంటున్నారు మోస్ట్లీ. ఇంకా పైకి వెళ్ళిపోయాము. అండ్ పైకి వెళ్ళాక బెడ్ టైమ్ స్టోరీస్ మ్యాండేటరీ. ఇది వాళ్ళకి ఎప్పటి నుంచో అలవాటైన ఒక రొటీన్ అనమాట. నైట్ ఎవరు పడుకున్నా చెప్పేవాళ్ళం. బట్ ఈ మధ్యకాలంలో ఏంటంటే ఆల్మోస్ట్ ఈ ఇంటికి వచ్చిన కానించి బుక్స్లో వాళ్ళకి నచ్చిన స్టోరీ పిక్ చేసి అడుగుతున్నారు అది చెప్పమని. అండ్ అక్షిత్ లెగ్ అయితే ఇప్పుడు బాగానే ఉందండి. సైక్లింగ్ చేస్తూ పడిపోయాడు. అండ్ దాని తర్వాత మళ్ళీ సైక్లింగ్ చేయడం, ఏదో ఒక దెబ్బ తగిలించుకోవడం అలా అయిపోతుంది. అండ్ వాళ్ళ ముగ్గురు అయితే స్టోరీస్లో ఇన్వాల్వ్ అయ్యారు. అండ్ నేను బట్టలు వేసాను అనమాట వాష్కి. అవి తీయడం మర్చిపోయాను. అప్పుడే గుర్తొచ్చింది పడుకునేటప్పుడు. ఇంకా బయట ఆల్రెడీ ఉన్న బట్టలన్నీ తీసి లోపలేసి ఇంకా మళ్ళీ బట్టలన్నీ ఆరేస్తున్నాను. ఎస్, ఈ వ్లాగ్ అయితే ఇక్కడైతే ఎంజాయ్ చేస్తున్నాను. హోప్ ఈ చిన్న వ్లాగ్ మీకు నచ్చింది అనుకున్నా. నచ్చితే లైక్ షేర్ కమెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.